ఆస్పిరెంట్స్. నేను శ్రీనివాసరెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న రిక్రూట్మెంట్ వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇంజనీరింగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్. సో ఈ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్లో మనకి 4 స్టెప్స్ ఉన్నాయండి. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికే మీకు ఈ వీడియో చేస్తున్నాను. స్టెప్ 1 వచ్చి రిజిస్ట్రేషను, స్టెప్ 2 వచ్చి పేమెంట్, స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్, స్టెప్ 4 వచ్చి స్క్రూటినీ స్టేటస్. ఓకే, సో ఇలా 4 స్టెప్స్ ఉన్నాయి. మరి ఈ 4 స్టెప్స్ చూసే ముందు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారండి. సో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏం చెప్పారంటే 1, 2, 3 ఈ స్టెప్స్ అన్ని చేసిన తర్వాతనే మనకి అప్లై చేయొచ్చు పోస్ట్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ స్టెప్ వచ్చి రిజిస్ట్రేషన్, సెకండ్ పేమెంట్, మూడోది ఫిల్అప్ అప్లికేషన్, 4 స్క్రూటినీ స్టేటస్. ఫస్ట్ టీటీడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ పేపర్ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో వీళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏ క్యాడర్ అంటే సివిల్, ఏఈఈ సివిల్ పోస్టులు 27, ఏఈ సివిల్ 10 పోస్టు, అలాగే ఏటీఓ సివిల్ 19 పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ 23 నవంబర్. సో మనకి ఇంకా 2 వీక్స్ టైం ఉందండి అప్లై చేసుకోవడానికి. సో అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ టీటీడీ రిక్రూట్మెంట్.ఏపీటీ ఆన్లైన్.ఇన్. మీకు ఆల్రెడీ నేను వెబ్సైట్ ఈ నోటిఫికేషన్ ముందు చూపించా. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయడానికి ముందు మీకు ఒక వెబ్సైట్ చూపించాను, అదే అనుకుంటా. ఓకే, ఇక్కడ మీకు క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ఆ వెబ్సైట్. సో ఇది పేపర్ నోటిఫికేషన్. ఈ పేపర్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు, పర్సన్స్ ప్రొఫెసింగ్ హిందూ రిలీజన్ షెల్ ఓన్లీ ఎలిజిబుల్. ఇక్కడ హిందువులు మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్. అంటే మనకు తెలుసు, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందూ గుడి, హిందువుల దేవాలయం. సో హిందువులు మాత్రమే ఇక్కడ వర్క్ చేయడానికి ఎలిజిబుల్ కాబట్టి హిందువులకు మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ తిరుమల వెబ్సైట్ ఇచ్చారు. ఈ తిరుమల వెబ్సైట్లో నోటిఫికేషన్స్లోకి వెళ్ళి మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది పేపర్లో ఇచ్చిన నోటిఫికేషన్ అండి, న్యూస్ పేపర్లో ఇచ్చిన నోటిఫికేషన్. సో అలాగే ఇప్పుడు మరి ఇంకోటి ఇచ్చారు, వెబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. వెబ్ నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో ఏ స్టేట్ పడితే ఆ స్టేట్లో ఉన్న హిందువులందరూ అప్లై చేసుకునే అవకాశం లేదండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కొంత రిలాక్సేషన్ ఏంటంటే, మనం ఇంతకుముందు కంబైన్డ్గా ఉండేవాళ్ళము తెలంగాణ, ఆంధ్ర. సో తెలంగాణ నుంచి ఎవరైతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో ఒక సర్టెన్ డ్యూరేషన్ ఇచ్చారండి. మన స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత 2021 వరకు కూడా మైగ్రేట్ అయిన వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. సో తెలంగాణ వాళ్ళు అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు అయితే 2014 2 జూన్ తర్వాత బైఫర్కేట్ అయిన తర్వాత మనకి 2021 వరకు ఒక డ్యూరేషన్ ఇచ్చారండి. ఆ డ్యూరేషన్ లోపు ఎవరైతే ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రిలవెంట్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అథారిటీస్ నుంచి ఎవరైతే రెసిడెంట్ సర్టిఫికేట్ అథారిటీస్ ఇస్తారో, లోకల్ స్టేటస్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందండి. సో జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ వచ్చి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఏఈ సివిల్ అండ్ ఏటీఓ సివిల్, ఇక్కడ డిప్లొమా, బీటెక్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యేటట్టు కొన్ని పోస్టులు ఉన్నాయండి. టోటల్గా ఆ పోస్టులు ఎన్ని ఏంటి అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, చూడండి ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ ఈస్ 23 నవంబర్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీ పే చేసింది మళ్ళీ రీఫండ్ కాదు, ఇదంతా మనకు అవసరం లేదండి. ఎలాగో పే చేస్తాం. మనం సీరియస్గా ఆస్పిరెంట్స్ అయితేనే మనం ఈ నోటిఫికేషన్ చూస్తున్నామని నేను అనుకుంటున్నాను. పర్సన్స్ ప్రొఫెసింగ్ హిందూ రిలీజన్ షుడ్ ఓన్లీ అప్లై, డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్. సో ఇక్కడ ఓసీ వాళ్ళకైతే 12 వేకెన్సీస్ ఇచ్చారు. మరి అలాగే ఈ క్యాడర్ వచ్చి ఏఈ సివిల్. సో ఇక్కడ బీసీఏ 2 పోస్టులు, బీసీబీ 2, బీసీడీ 2, ఎస్సీ వాళ్ళైతే 5, ఎస్టీ వాళ్ళైతే 2, ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చాడండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అలాగే ఇక్కడ ఓసీ వాళ్ళకి మళ్ళీ ఒక 2 పోస్టులు అడిషనల్గా యాడ్ అయినట్టే. సో అంటే ఓసీ వాళ్ళలోనే వీళ్ళందరూ కూడా అప్లై చేసుకొని మెరిట్ వస్తే వీళ్ళు దీంట్లో పోస్టులు పోతాయి. సో అలా కాకుండా కూడా 2 పోస్టులు సపరేట్గా ఈ ఓసీలోనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, అంటే బిలో 8 lakhs ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 2 పోస్టులు సపరేట్ ఇచ్చారు. ఇలా టోటల్గా 27 పోస్టులు ఏఈ సివిల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటి, మస్ట్ ప్రాసెస్ బీఈ డిగ్రీ సివిల్ ఆర్ మెకానికల్. సో ఈ సివిల్ మెకానికల్ ఏదైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ సివిల్ క్యాడర్ పోస్టు, కాకపోతే బీఈ సివిల్ మెకానికల్ ఎవరైనా కూడా ఎలిజిబుల్. ఎక్కడైనా మన స్టేట్లోనైనా చదవచ్చు, ఆంధ్రలోనే చదవచ్చు, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా. సో ఎక్కడైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీ కూడా సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయ్యండి. యూజీసీ రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీ అయితే దానిలో బీఈ డిగ్రీలో ఆర్ సివిల్ మెకానికల్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. స్కేల్ ఆఫ్ పే ఇచ్చాడండి.
సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పే స్కేల్స్, రివైజ్డ్ పే స్కేల్స్ వచ్చి 2022లో జరిగినాయి. సో దాని ప్రకారం 57,100 టు 1,47,760 అనేది ఇక్కడ స్కేల్ ఆఫ్ పే ఉంటుందని చెప్పారు. మంచి పే అమౌంట్ అండి. మరి ఏఈ సివిల్ పోస్టులు 10 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 10 వేకెన్సీస్ మరి ఓసీకి అయితే 3, బీసీఏ, బీసీఏ బి, డి. ఇక్కడ బీసీసీ రాదండి. బీసీసీ అంటే క్రిస్టియన్స్ కన్వర్టెడ్. ఎస్సీ నుంచి ఎవరైతే బీసీ బీసీ వాళ్ళు లేదా వేరే క్యాస్ట్ నుంచి ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే వాళ్ళని బీసీసీ అంటారు. సో అది ఇక్కడ లేదు, అందుకనే ఓకే. సో వీళ్ళందరికీ కూడా సపరేట్గా ఇలా పోస్టులు రిజర్వ్ చేశారు. మరి మస్ట్ ప్రాసెస్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎల్సీఈ ఆర్ ఎల్ఎంఈ awarded by Technical Education Department of AP or any qualification equivalent thereto. సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అని ఉన్నాయండి. సో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే కంప్లీట్ చేశారో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటున్నాను. సో డిప్లొమా వాళ్ళు ఈ ఏపీలో రికగ్నైజ్డ్ ఎస్బిటిఈటి నుంచి సర్టిఫికేట్ కోర్సు కంప్లీట్ చేయడము, లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు ఈ సివిల్ పోస్టు సివిల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. స్కేల్ పే వచ్చి 48,440 నుంచి 1,37,220 ఉందండి. పెద్దగా తేడా ఏం లేదు, మంచి పోస్టు. పై పోస్ట్కి దీనికి డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సివిల్ మెకానికల్ చేసిన వాళ్ళు మరి ఈ పోస్టులు 10 వేకెన్సీస్కి ఎలిజిబుల్. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళు అప్లై చేసుకొని వాళ్ళ లక్ పరీక్షించుకోవచ్చు. అలాగే నేమాది పోస్ట్ ఏటీఓ సివిల్ 19 వేకెన్సీస్ ఇచ్చాడు. సో దీనికి ఓసీ వాళ్ళకి ఇలా బీసీ ఇలా రిజర్వేషన్ అనేది ఇచ్చాడు. రిజర్వేషన్ పోస్టులు ఉన్నాయి. ఓకే, అన్ని క్యాడర్స్ కూడా ఇక్కడ అన్ని క్యాస్ట్ కేటగిరీస్ కూడా కవర్ చేశారు. మస్ట్ పొసెస్ ఎల్సీఈ డిప్లొమా, ఓకే, ఇష్యూడ్ బై ది బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ అన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ దేర్ టు. సో ఈ జీవో ప్రకారము ఈ ఎల్సీ డిప్లొమా చేసిన వాళ్ళు, ఓకే. సివిల్ ఇంజనీరింగ్ సింపుల్గా చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇది పే స్కేల్ వచ్చి 37,640 నుంచి 1,15,500. సో ఇది పే స్కేల్స్ 2022 ప్రకారం ఇస్తున్నామని చెప్పారు. ఏజ్ లిమిటేషన్స్ కూడా ఇచ్చారు. 42 ఇయర్స్ జనరల్గా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 42 ఇయర్స్ యాజ్ ఆఫ్ ద 1st July నోటిఫికేషన్ ఇయర్ యాజ్ పర్ ది స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ 10 years, ఎక్స్ సర్వీస్ మెన్, మిగతా వాళ్ళు ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇది కూడా వాళ్ళ లెంత్ ప్రకారం యాజ్ పర్ ద లెంత్ ఆఫ్ ది సర్వీస్ రెండెడ్ బై దెమ్ ఇన్ ది ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ ఎన్సీసీ అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పెద్దగా మనం వరీ అవ్వక్కర్లేదు. ఎలిజిబిలిటీ అందరికీ ఉంటుంది, వాళ్ళు చూసుకుని అప్లై చేసేయడమే. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ నాన్ లోకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మైగ్రేటెడ్ టు ఏపీ ఎలిజిబుల్ ఫర్ దీస్ పోస్ట్. ఓకే, దీని గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. యాజ్ పర్ ఏపీఎస్సీ క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2nd June 2014 అండ్ 1st June 2000. ఓకే, ఈ డ్యూరేషన్స్ లోపల ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళకి లోకల్ స్టేటస్ ఇస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ పీరియడ్లోపు ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో కాకపోతే వాళ్ళు మైగ్రేట్ అవ్వాలి, అక్కడికి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు షల్ అబ్టైన్ ది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కంపిటెంట్ అథారిటీ అండ్ ప్రొడ్యూస్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. సో ఇది ప్రొడ్యూస్ చేస్తేనే వాళ్ళని లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి ఉండాలి. ఎప్పటి నుంచి ఎప్పటికంటే 2nd June 2014 నుంచి 1st June 2021 లోపు వీళ్ళు మైగ్రేట్ అయ్యి ఉంటే వాళ్ళకి లోకల్ క్యాండిడేట్గా ట్రీట్ చేస్తారు ఆంధ్రాలో. ఓకే, సిలబస్ గురించి మీరు చూడాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్లో చూసుకోండి అని చెప్తున్నాడు. ఓకే, సో బ్యాక్ వెళ్తున్నాం. ఇక్కడ మీకు సిలబస్ ఇచ్చాడండి. ఇది ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు సిలబస్ వస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చాడు, సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఒక డిప్లొమా లెవెల్ చెప్పాం కదా, డిప్లొమా లెవెల్ పోస్టులు ఉన్నాయి. ఆ డిప్లొమా లెవెల్ ఎల్సీఈ అని ఎల్ఎంఈ అని ఇచ్చాడు. సో వాటికి మీరు చూస్తే సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, దాని తర్వాత వాటర్ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఓకే, 5 సబ్జెక్ట్స్. తర్వాత 6 వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, 6. దాని తర్వాత 7 సర్వేయింగ్ ఉంది. సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, 9 ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఓకే, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటాం కదా, దాన్ని కూడా ఉంది. డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇది కూడా వచ్చేసింది. ఆర్సీసీ స్టీల్ స్ట్రక్చర్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. సో ఈ పోస్టులు మనం ఈజీగా కొట్టేయచ్చండి. మీరు ఆల్రెడీ డిప్లొమా స్టూడెంట్ అయ్యి తర్వాత బీటెక్ చేసి ఉంటే మీరు ఈసెట్ రాసి ఉంటారు. అలాగే బీటెక్ కంప్లీట్ అయ్యి ఉంటే గేట్ ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు. ఈజీగా ఉంటుంది, సిలబస్ చాలా ఈజీ. మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యండి, లేకపోతే ఈసెట్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఈజీగా డిప్లొమా లెవెల్ పోస్టులు కొట్టేస్తారు. సో జాగ్రత్తగా చదువుకొని మంచిగా ఈ జాబ్ కొట్టేసుకునే అవకాశం ఉందండి. దేవుడి సేవలో కూడా మనం తరించవచ్చు. ఓకే, దాని తర్వాత బీటెక్ సిలబస్ ఇచ్చాడు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా సేమే ఉంటాయి, కాకపోతే డిప్లొమా లెవెల్ బీటెక్ బీటెక్ లెవెల్ ఉంటాయి అంతే. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ, ఓకే,
building materials, structural analysis, design of steel structures, design of concrete and masonry structures, construction practice and management, hydraulics and water resource engineering, environmental engineering, soil mechanics and foundation engineering, సర్వేయింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్. ఇలా ఇది సిలబస్ అండి. ఈ సిలబస్ చూసుకొని మీరు తరోగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మరొకసారి మనం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనకి డైరెక్ట్గా అప్లై చేసుకోవడం ఎలాగా ఆ స్టెప్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ప్రాసెస్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్, ఫిల్ అప్లికేషన్, స్క్రూటినీ స్టేటస్. ఫైనల్గా మనం ఈ మూడు చేయకపోతే ఖచ్చితంగా మనం ఈ లాస్ట్ స్టేజ్ అనేది టీటీ బోర్డు వాళ్ళు చేస్తారు. టీటీడీలో ఉన్న ఒక కమిటీ, రిక్రూట్మెంట్ కమిటీ వాళ్ళు, రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు. సో ఈ మూడు మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఈ మూడు రిజిస్ట్రేషన్, పేమెంట్ ఎలా చేయాలి, ఫిల్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, స్టెప్ 1 రిజిస్ట్రేషన్. క్లిక్ స్టెప్ 1 ఫర్ రిజిస్ట్రేషన్ ఐ మార్క్డ్ ఇన్ బిలో ఫిగర్. సో ఇక్కడ మీకు వెబ్ పేజ్, ఆల్రెడీ ఇక్కడ వెబ్ పేజ్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వెబ్ పేజ్ ఉంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇదే మనకి డాక్యుమెంట్ లాగా ఇచ్చేసాడండి. సో ఇది చూసుకుంటూ చెప్పినా సరిపోతుంది, లేకపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం మీ యూజర్ మాన్యువల్లో చూసుకున్నా సరిపోతుందండి. యూజర్ మాన్యువల్ చాలా హెల్ప్ఫుల్గా ఇచ్చారు. మిగతా ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇలా ఇంత ఈజీగా అప్లై చేసుకునే ప్రాసెస్ ఇవ్వరు. ఇది వీడియోస్ చేయడానికే మేము యాక్చువల్లీ మాకు యూట్యూబ్ ఛానల్స్లో మేము ఇదే వీడియోస్ చేస్తాం. బట్ మనకి డైరెక్ట్గా టీటీడీ బోర్డు వాళ్ళు, రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే మన డైరెక్ట్గా ఈ స్టెప్స్ అన్ని ఇచ్చారు. చాలా అద్భుతంగా ఇచ్చారు టీటీడీ వాళ్ళు, వాళ్ళ గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. స్టెప్ 1 చూస్తే రిజిస్ట్రేషన్ మార్క్డ్ బిలో ఫిగర్. స్టెప్ 1 క్లిక్ చేయమని చెప్తున్నాడు. అప్లికెంట్ మస్ట్ ఫిల్ ఆల్ ద ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, అది క్యాండిడేట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, సోషల్ స్టేటస్ వైజ్ ఈ పర్టికులర్స్ ఆర్ షోన్ బిలో ఫిగర్. ఓకే, ఇక్కడ చూడండి, అది క్యాండిడేట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, సోషల్ స్టేటస్. ఇక్కడ ఫీజు కూడా ఇచ్చాడండి. ఫీజు అప్లికేబుల్ ఎలా, ఎంత ఫీజు ఏంటి అనేది, అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు టోటల్ 400 ఓసీకి. సో ఎవరికి ఎంత ఫీజు అనేది కూడా ఇచ్చేసాడండి. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఓకే, క్లిక్ ఆన్ సబ్మిట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4. ఓకే, దీని తర్వాత చూడండి మళ్ళీ ఏం చెప్తున్నాడు, క్లిక్ టు సబ్మిట్ యాజ్ షోన్ ఇన్ బిలో ఫిగర్ 5. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేయాలనుకుంటున్నారు లేదా, ఇలా ఇచ్చేసాడు చూడండి. ఇక్కడ డేటా ఇచ్చేసాడు, అది క్యాండిడేట్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండర్, సోషల్ స్టేటస్ ఇవన్నీ బోర్డు వాళ్ళే ఇచ్చేసారు డైరెక్ట్గా. దాని తర్వాత కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇలా మీకు సక్సెస్ వస్తుంది. ఓకే, డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ డౌన్ ఫర్ యువర్ ఫ్యూచర్ రిఫరెన్స్ నెంబర్. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ వస్తుందండి. దాని తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది, ఇక్కడ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది మొబైల్ నెంబర్కి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాం కదా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల మనకి మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ కూడా ఇలా చూసుకోవచ్చు, డియర్ అప్లికెంట్ యువర్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫర్ టీటీడీ హస్ బీన్ కంప్లీట్, ఇలా వచ్చింది. దాని తర్వాత సెకండ్ స్టెప్ అండి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 2 పేమెంట్ అండి. క్లిక్ స్టెప్ 2 ఫర్ పేమెంట్ యాజ్ మార్క్డ్ ఇన్ బిలో ఫిగర్ 8. ఓకే, పేమెంట్ ఎలా చేయాలి ఏంటని చెప్తున్నాడు. పోస్ట్ అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవి ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాం, మొబైల్ నెంబర్. ఇక్కడైతే ఎలక్ట్రికల్ ఉంది. సో ఇది డైరెక్ట్ మాన్యువల్ కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది సివిల్ ఇంజనీరింగ్ ఉంటుందండి. మనం డిప్లొమా అయితే 2 పోస్టులు ఎలిజిబుల్ ఉన్నాయి. అలాగే బీఈ బీటెక్ చేసి ఉంటే మనకి ఒక పోస్ట్, అంటే ఒక పోస్ట్ విత్ సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీ ఎలిజిబుల్ ఉందండి. సో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఓకే, సబ్మిట్ కొట్టండి అని చెప్తున్నాడు. సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది. దాని తర్వాత మరి ఇక్కడ మనకి పేమెంట్. ఓకే, నెక్స్ట్ చూస్తే వీ వాంట్ టు కంటిన్యూ అన్న తర్వాత మనకి సెలెక్ట్ ది పేమెంట్ టైప్ అండ్ సెలెక్ట్ చెక్ బాక్స్ టు అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 12 ఇలా వస్తుందని చెప్తున్నాడు. సో మనకి డేటా ఇలా ఎగ్జాక్ట్గా ఇలాగే పాపులేట్ అవుతుందండి. సో చూసుకొని ఇది టిక్ మార్క్ పెట్టేసి పే నౌ కొట్టేస్తే సరిపోతుంది. క్లిక్ పే నౌ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 13. సో ఇది కొట్టేసి పే నౌ కొడితే పే నౌ కొట్టాలి. సో ఇలా మనకి ఈ స్టెప్లో అయితే పేమెంట్ డీటెయిల్స్ విల్ బీ షోన్ ఇక్కడ ఇలా మనకు చూపిస్తారు. ఓకే, దాని తర్వాత మనకి ఇలా వస్తుంది, పేమెంట్ డీటెయిల్స్ పేజ్ వస్తుందని చెప్తున్నాడు. ఓకే, క్యాండిడేట్ నేము, దాని తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, ఇలా డీటెయిల్స్ అన్నీ చూపిస్తారండి. ఇది తీసుకోవాలి, ప్రింట్ తీసుకొని మనకి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టెప్ 3 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇప్పటివరకు మనం చేసింది ఏంటంటే రిజిస్ట్రేషన్, దాని తర్వాత మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి పేమెంట్ చేసామండి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మనం మళ్ళీ ఫిల్ చేయాలంటే కూడా పోస్ట్ అప్లయింగ్ ఫర్, దాని తర్వాత మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి గెట్ కొట్టమని చెప్తున్నాడు. సో ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పోస్ట్ అప్లయింగ్ ఫర్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ వస్తాయండి. ఆధార్ నెంబర్, నేమ్, జెండర్, సోషల్ స్టేటస్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, మీరు ఒకవేళ బీసీ అయితే బీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఉంటుంది, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ,
దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. సో ఇది ఆటోమేటిక్‌గా మనకి డేటా వచ్చేస్తదండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఏజ్ అనేది వచ్చేస్తది. మొబైల్ నంబర్ కూడా ఉంది. సో మొబైల్ నంబర్ కూడా మనం మొబైల్ నంబర్ కూడా మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం. ఇదే నంబర్ ఉంటది. సేమ్ నంబర్ ఉంది. మరి దాని తర్వాత చూడండి, ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ, రిలీజియన్, లోకల్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇక్కడ మీరు లోకల్ టు ఆంధ్ర అయితే ఎస్ అని పెడతారు. నో అయితే నో పెడతారు. పర్సన్స్ విత్ డిజేబిలిటీ అయితే ఎస్. ఓకే. నో అయితే నో పెట్టాలి. మ్యారిటల్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ చూసుకొని చెక్ చేసుకొని అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. లాంగ్వేజ్ నోనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అదర్ లాంగ్వేజ్. మీకు ఏ లాంగ్వేజ్ తెలుస్తుంది ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఫోటో. ఓకే. మీరు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ బోత్ సైడ్స్. ఓకే. దీన్ని బట్టి మనకి ఆధార్ బట్టి మనకి రెసిడెన్స్ స్టేటస్ అనేది ఒక ఒకానొక దశలో మనకు డిసైడ్ చేయొచ్చు. ఓకే. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలాగో అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు పర్మనెంట్ అడ్రస్ ఏంటి, పర్సనల్ ప్రజెంట్ అడ్రస్. ఓకే. పర్మనెంట్ అడ్రస్ తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఏంటి కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అడ్రస్ డీటెయిల్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్, మరి ఎస్ఎస్సి, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎస్ఎస్సి బోర్డ్ నేమ్, క్వాలిఫికేషన్, ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దాని తర్వాత చూడండి, ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతున్నాడు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ టైప్, ఏ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్, ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది ప్రిఫరెన్స్ చూసుకొని మీరు అట్లా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ రిలీజియన్. ఇఫ్ ఎనీ డీటెయిల్స్ సబ్మిటెడ్ ఆర్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్, మై అప్లికేషన్ ఈజ్ liable to be rejected at any stage of the recruitment process, even after the exam. Payment once made, amount shall not be refunded for any reason. I hereby declare that all the entries statement. ఓకే. ఇదంతా సింపుల్గా చెప్పాలంటే నేను హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా, నేను డీటెయిల్స్ అన్నీ క్లియర్గానే సబ్మిట్ చేశా. తప్పులు ఒప్పులు ఉంటే ఒకవేళ ఈ సబ్మిషన్ చేసిన డీటెయిల్స్ ఏవైనా రాంగ్గా ఉంటే నా అప్లికేషన్ అనేది, నా క్యాండిడేచర్ అనేది నేను సెలెక్ట్ అయినా కూడా నన్ను మీరు అబ్జెక్ట్ చేయొచ్చు, నన్ను రిజెక్ట్ చేయొచ్చు అని సింపుల్గా ఇక్కడ ఇస్తున్నాడు. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్, క్లిక్ వెరిఫై అండ్ సబ్మిట్. ఓకే. క్లిక్ ఓకే బటన్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ యాజ్ షోన్ ఇన్ బిలో ఫిగర్. ఓకే. ఫిగర్ 18 ఇలా సింపుల్గా మనం ఈ డీటెయిల్స్ అని ఓకే వెరిఫై అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత మనం ఓకే అని కొడితే మనకి ఏం జరుగుతుంది, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎస్ఎంఎస్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. అప్లికేషన్ ఐడి విల్ బి జనరేట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 9. ఓకే. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి ఎలాగే జనరేట్ అయిందో ఇప్పుడు మనకి అప్లికేషన్ ఐడి కూడా జనరేట్ అయింది. ఓకే. స్టెప్ 4 అనేది స్క్రూటినీ అండి. సో ఈ స్క్రూటినీ అనేది అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ ద అప్లికెంట్ కెన్ బి యాక్సెస్ బై క్లికింగ్ ఆన్ స్టెప్ 4 యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 20. ఓకే. మీరు చెక్ చేసుకోవచ్చు, మీ అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు 4th స్టెప్లో. ఈ స్టెప్ ఇది క్లిక్ చేయడం వల్ల. ఓకే. ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఇలా చూపిస్తుంది. అప్లికేషన్ అంతా ఓపెన్ అయింది. అప్లికేషన్ ఫాము దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. అప్లికెంట్ కెన్ వ్యూ ది అప్లికేషన్ స్టేటస్ అండ్ డూ కరెక్షన్స్ అండర్ స్టెప్ 3, ఫిల్ అప్లికేషన్ అండ్ రీసబ్మిట్ ఫర్ స్క్రూటినీ ప్రాసెస్. ఓకే. మనం మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఓకే అనుకుంటే డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు, లేదు అంటే అలాగే వదిలేసేయచ్చు. ఓకే. లేదు కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మనం మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ రీఎంటర్ చేయొచ్చు. ఫార్మ్స్ ట్యాబ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఆల్ టికెట్స్ యాజ్ షోన్ ఇన్ బిలో ఫిగర్. ఓకే. ఈ ఫామ్లో ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేయడానికి, హాల్ టికెట్ ప్రింట్ చేయడానికి కావాల్సిన పేజ్ అన్నట్టు. ఇక్కడ మనం కావాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేయొచ్చు. అలాగే హాల్ టికెట్ ఎప్పుడైతే మనకి హాల్ టికెట్ ఇష్యూ అవుతుందో అప్పుడు హాల్ టికెట్ కూడా ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ ఫామ్స్ సెక్షన్లో మనం ఓపెన్ అయ్యి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, అలాగే ప్రింట్ హాల్ టికెట్, ఈ రెండు ఉన్నాయండి. అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయిన తర్వాత ఇలా చూపిస్తుందండి. మన హాల్ టికెట్ ప్రింటింగ్ కూడా చూపించారు. హాల్ టికెట్ ఫామ్స్ పేజ్లోనే ప్రింట్ హాల్ టికెట్ ఉంది. అక్కడ కూడా మనం అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకి హాల్ టికెట్ జనరేట్ అయిన తర్వాత హాల్ టికెట్ చూపిస్తుంది, దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్స్ డేట్, ఎగ్జామ్ డీటెయిల్స్, హాల్ టికెట్ జనరేట్ అయింది, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఇస్తారండి. సో ఈ రకంగా మనకి సింపుల్గా డాక్యుమెంటేషన్ ఇచ్చేసారు టీటీడీ వాళ్ళు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9866385288, 9866385288. సో ఈ నెంబర్లో మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే నా వీడియోలో కామెంట్ చేసినా కూడా మీకు నేను
ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తానండి అప్లై చేయడానికి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సింపుల్గానే ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది, చాలా ఈజీగా ఉంది. సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇలాంటి నోటిఫికేషన్స్, మిగతా నోటిఫికేషన్స్, నా వీడియోలో వచ్చే, నా యూట్యూబ్ ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్.